మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో ఇప్పటికి కూడా సార్, అంటే సాధారణంగా ఎవరికైనా ఇప్పుడు పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయని చెప్పేసి అన్న తర్వాత మీకు ఆపరేషన్ అవసరం ఉంటుంది అన్నప్పుడు వాళ్ళకి అప్రిహెన్షన్స్ ఉంటున్నాయి యాక్చువల్గా చాలా కోర్స్ ఎవరికైనా భయం ఉంటుంది. అవును. సో ఈ అవగాహన పెంచడానికి ఒక ప్రముఖ వైద్యునిగా మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మోకాళ్ళ ఆపరేషన్ గురించి చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇది చాలా కామన్ సర్జరీ అండి. ఇప్పుడు ఒకప్పుడు మేబీ నాన్నగారు తన ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు అంత నాలెడ్జ్ లేదు దీని గురించి, అండ్ జనాలకు కూడా అంత నాలెడ్జ్ లేదు. అండ్ అప్పట్లో ఇట్ వాజ్ అ వెరీ నీష్ సర్జరీ అనమాట, ఓన్లీ కొంతమంది చేయగలిగారు అప్పుడు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్థోపెడిక్ సర్జన్ చాలా మంచిగా చేస్తారు. అది ఇట్స్ బికమ్ లైక్ ఆల్మోస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ లాగా అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు ప్రతి ఆర్థోపెడిక్ సర్జన్ అది ట్రైన్ అయ్యే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్ అది. సో ఎక్స్పర్టీస్ బాగా ఇంప్రూవ్ అయింది, ట్రైనింగ్ బాగా ఇంప్రూవ్ అయింది అందరు సర్జన్స్కి. ఇప్పుడు వచ్చిన ఇంప్లాంట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఇంప్లాంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా పేషెంట్స్కి షేప్ మ్యాచ్ అయ్యేటట్టు మెటీరియల్ కూడా లాంగ్ లాస్టింగ్ మెటీరియల్స్ వచ్చాయి. సో అండ్ ఈ రోబోటిక్స్ అయితే ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కావాల్సిన బోనే కట్ చేయిస్తుంది. సో ఇంకా ఫాస్ట్ రికవరీ చూస్తున్నాం. అది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే నీ రిప్లేస్మెంట్ అండ్ హిప్ రిప్లేస్మెంట్లో బ్యూటీ ఏంటంటే బెడ్ రెస్ట్ అవసరం లేదు. వాళ్ళ ఆపరేషన్ అయితే రేపటి నుంచి నడిపిస్తాం వాకర్తో. సో టాయిలెట్ వెళ్ళడం అవన్నీ కూడా వాళ్ళు సొంతంగా చేయగలుగుతారు విదిన్ 2-3 days. సో అంటే ఫ్రాక్చర్ అన్ని ఫిక్స్ చేస్తే సమ్టైమ్స్ 6 weeks వరకు ఆ కాలు మీద బరువు వేయకూడదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఇది అలాంటిది కాదు. జాయింట్ రిప్లేస్ చేసినప్పుడు డైరెక్ట్ నెక్స్ట్ డే నుంచి నడిపిస్తాం. ఓకే. అండ్ మూడోది ఫెయిల్ అవ్వడం అంటే ఆపరేషన్ ఫెయిల్ అవ్వడం చాలా 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 రేర్, less than 1% ఛాన్సెస్ అవి. అది కూడా ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల, లేకపోతే ప్రాపర్గా వాకింగ్ అవన్నీ చేయకపోవడం వల్ల అట్లా రావచ్చు. బట్ యాక్చువల్గా ఫెయిలియర్ పర్సంటేజ్ చాలా చాలా తక్కువ, ఎస్పెషలీ లిటిల్ బిగర్ సెంటర్స్లో ఎవరికైతే ఎక్స్పర్టీస్ ఉందో వాళ్ళ దగ్గర ఫెయిలియర్ చాలా తక్కువ ఛాన్స్. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సర్జరీ.